భర్త చనిపోయిన తనకు ఒక బాబు ఉండడంతో అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. మరో తెలిసి తనని పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు ప్రసాద్. నువ్వు తండ్రి స్థానం ఇవ్వగలవా ఆలోచించుకోమని తను ఎంతో చెప్పింది. అన్న బిడ్డలా చూసుకుంటాను అని అన్నాడు. ప్రసాద్ ఆఫీసు సడన్ గా బోర్డు తిప్పేయడంతో ఖాళీగా ఉన్నాడు. ఉద్యోగం వస్తుంది, నువ్వు అసలు వర్రీ అవ్వకు ఉంది. బాబుని ఎంతో ముద్దుగా చూసుకుంటున్నాడు, ఇంతకన్నా తనకు కావాల్సింది ఏముంది అని సంతోషపడింది. ఆఫీస్ నుంచి వచ్చిన తనకి తల మీద పెద్ద దెబ్బతోటి బిక్కముఖం పెట్టుకొని కొడుకు కనిపించాడు. వీధిలో ఆటో ఆగడంతో మమ్మీ వచ్చిందంటూ పరిగెత్తుకొని వెళ్ళి పడిపోయాడు. చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. ప్రసాద్ అనడం, ఎందుకు అలా చేశా అని కొడుకుని దగ్గరకు తీసుకుంది. నిండా నీళ్లు నిండి మరుసటి రోజు కూడా బొగ్గల మీద చేతి వేళ్లు కనబడి, ప్రసాద్ బాబుని కొట్టావా అంత కోపంగా. కొట్టకూడదా? చేస్తే కొట్టకుండా ఉంటానా? ఈ ప్రసాద్ అనడు ఆశ్చర్యంగా. నీ నిజ స్వరూపం బయటపడి ఇలాంటి వాడితో వాదించడం అనవసరం అని బాబుని గుండెకి అదుపుకొని, తప్పు చేశాను నాన్న, మనం వెళ్ళిపోదాం అంది.